విశ్వ హిందూ పరిషత్ విధి ప్రకోష్ట 4వ జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లో ఉత్సాహంగా జరిగింది. విహెచ్పి న్యాయ విభాగం విధి ప్రకోష్ట ఆధ్వర్యంలో మాల్వా, ఇండోర్లలో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు, సంచాలకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాల విముక్తి, ధార్మిక ప్రయోజనాల కోసం చట్టపరమైన వ్యూహాలు, సనాతన ధర్మ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభిషేక్ ఆత్రేయ పర్యవేక్షణలో న్యాయమూర్తులు, విశిష్ట అతిథుల ఆశీర్వాదాలు, మార్గనిర్దేశంతో సాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాలా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, విహెచ్పి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ జీ, విహెచ్పి కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ జీ, మధ్యప్రదేశ్ గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి కోషి జార్జ్తో పాటు పలువురు న్యాయ కోవిదులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇక తెలంగాణ నుండి క్షేత్ర సంచాలకులు శివప్రసాద్, ప్రాంత సంచాలకులు తోట జశ్వంత్, మహిళా సంచాలకురాలు పల్ల రాధికా శర్మ సహా సంచాలకులు జిఎల్ఎన్ రావు, వనం శ్రీకాంత్, హైకోర్టు సహా సంచాలకురాలు శ్రీదేవి పాల్గొన్నారు. का गठन हो गया है और कब की कार्यशाला 1 दिन की रखी है, बड़ी लोग ना रखें, 10-15 लोगों की बैठक रखें और उसकी सूचना डॉक्टर अभिषेक जी को अवश्य दें, तब इस विषय में हम लोग आगे बढ़ेंगे. We have to make a report pranta wise. In each pranta convener, in the absence of pranta convener, co-convener. गणकर जी और संतोष जी तैयार रहेंगे. बोले भारत माता की, भारत माता की. लेकिन आज हमें अमेरिका भी मजाक लगता है कि ये